కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంచడమే కాకుండా మీరు హ్యాపీగా ఉంటారు. అంటే మనం అటు ఇటు చూడం కాబట్టి అండి, ఒకటే చూపు ఉంటుంది కాబట్టి మన వర్క్ ఏంటో మనం ఏంటో అని ఆలోచిస్తాం కనుక నేను ప్రశాంతంగానే ఉంటాను. కాంట్రాక్ట్లు చేద్దాము, కోర్టు సంపాదిద్దాము, పదవులు రాకపోయాయి అని తహతహలాడటాలు లేవండి. అసలు ఎందుకు వచ్చారు సార్ రాజకీయాల్లోకి? హాయిగా నటుడు జీవితం ఎంజాయ్ చేసుకోకుండా. ఈ విషయంలో ఫీల్ అయ్యాను గతంలో. ఇది యాక్సిడెంటలేనండి. సినిమా యాక్టర్ అవ్వటము యాక్సిడెంటలే, పాలిటిక్స్లోకి రావటము యాక్సిడెంట్లే. కేసీఆర్ గారే బలవంతం చేసి ఇదే డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహను ఓడగొట్టడం కోసం నేనే కరెక్ట్ పర్సన్ అని నన్ను ఫోర్స్ చేసి, ఆయనకు అంత ముందు చూపు ఉందా అప్పుడే? అంటే మీరే గెలిపిస్తారు? ఆయన ప్లానర్ అండి. అవునా? ప్లానింగ్, స్కెచ్ వేయటంలో అసలు ఆయన స్టైలే వేరు ఆ విషయంలో. మరి అంతే కొద్దిగా మాకు పరిచయాలు ఉన్నాయి, కానీ నన్ను ఇటు తిప్పుతారు అనుకోలేదు. అయినా కూడా ఒక 2 months ట్రై చేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోలేదు, కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఇన్ఛార్జి మంత్రి ఉండే అప్పుడు. ఇక తప్పలేదు నాకు. షూటింగ్లో ఉన్న నామినేషన్ వేయాలి, రోజు 4-5 షూటింగ్లు ఉండేటివి. ఏ సంవత్సరం ఇది? 2004 అయి ఉంటుంది ఇది కాదు, 1999 97 ఆ ప్రాంతం అండి. 97 అదే అదే 20 years తీసేయండి అసలు, అంతే కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్నట్టే. మొన్న లెక్కేసామండి, 23 years అయిపోయింది. 23 ఏళ్ళు. అసలు టైం ఎలా గడిచిపోతుంది? 2 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను, 4-5-20 కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టాక్ ఏంటంటే మీరు కేసీఆర్ గారి క్యాబినెట్లో మీకు బర్త్ ఖాయమైందా అని అడుగుతున్నారు. నేను దాని సైడ్ చూడను, ఇప్పుడే చెప్పాను కదండి. నాకు బాగా సన్నిహితులు కేసీఆర్ గారు. నేను అడగను కూడా, వారు ఇస్తే వద్దనను కూడా. ముఖ్యం నా పని ఏంటో నేనేంటో. ఇప్పుడు లంచ్ చేసి నేను ఇప్పటివరకు వర్క్స్ గురించి రివ్యూ చేసుకొని నాకు 4-5 రోడ్లు ఇనాగ్రేషన్కి పెట్టి, ఫౌండేషన్కి పెట్టి నేను అట్లుంటానండి. ఇప్పుడు మీ పనుల మీద బిజీ. పనుల మీదనే. మీరు కాంట్రాక్ట్ పనులు అన్నారు ఇందాక. కాంట్రాక్ట్ పనులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు కదండి. అంతేందుకు, నాతో ఓడిపోయిన ఆయనే కాంట్రాక్టర్. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ మొత్తం అసలు కాంట్రాక్ట్ పనులు చేయించుకోవడం వాళ్ళకి సరిపోతుంది, ప్రభుత్వంలో ఏమి పాలన లేదు, ఏం లేదంటే. అవి ఉత్తమ మాటలండి. ఏమన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చునేమో కాదనం, కానీ మరి నేను ఓడగొట్టిన దామోదర్ రాజనరసింహలాగా అసలు ఆయన ఒక కంపెనీ పెట్టిండు కదండి, సిడిఆర్ కన్స్ట్రక్షన్స్. అంటే కన్స్ట్రక్షన్ దామోదర్ రాజనరసింహ కన్స్ట్రక్షన్స్ కరెక్టే, కానీ కాంట్రాక్ట్ పనులు చేయించుకోవడం అంటే అదొక డిఫరెంట్ మీనింగ్ లో వస్తుంది. చేయటం కాంట్రాక్టరే, ఆయన బావమరిది కాంట్రాక్టరే, ఆయన బ్రదర్ కాంట్రాక్టరే. సో ఆయన ఏంటి అంటే మనం చెప్పేదానికి అర్థం ఏంటి? గవర్నమెంట్ పనులని అటు వెళ్తాయని అంతే, ఆయనే చేసుకుంటాడు. జిల్లాలో అందరి కాన్స్టిట్యున్సీలలో పనులు ఆయనే చేయాలి. ఇంకొకటి బతకూడదు, ఇంకొకటి చేయకూడదు. ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే 20%కు అమ్ముతారు. వీళ్ళు చేయలేని పనులు కొన్ని ఉంటే వాళ్ళకి 20 వీళ్ళ పేరు మీద తీసుకుంటారు, వాళ్ళకు కమిషన్కి అమ్ముతారు. మరి అట్టాడు పనులు నేను చేయలేండి. ఏదైనా కార్యకర్తలు చేసే పని ఉంటే కార్యకర్తలకు ఇచ్చి బతుకురారు, వాళ్ళు కూడా బతకాలి కదండి. అలా అంతే తప్ప నేను దీంట్లో దూరి అయ్యండి మనకు ఉండవండి.